హాయ్, వెల్కమ్ టు టీవీ. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. పోలింగ్కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఈసీ చేస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. బెంగాల్ రాష్ట్రంలో గత 14 సంవత్సరాలుగా టీఎంసీ పాలన సాగుతుంది. మమతా బెనర్జీ సీఎంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పటి వరకు బీజేపీ జెండా ఎగరని రాష్ట్రాల్లో బెంగాల్ కూడా ఒకటి. దీంతో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చూస్తుంది. 2010కి ముందు ఈ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలదే హవా ఉండేది. ఆ తర్వాత టీఎంసీ పార్టీ దూసుకొచ్చింది. అప్పటి నుంచి ఇక్కడ మమతా చెప్పిందే వేదం అన్నట్లుగా సాగుతోంది. కానీ గత 3 ఏళ్ల నుంచి పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది. వలసదారులను టీఎంసీ ప్రభుత్వం పెంచి పోషిస్తుందని స్థానిక ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ప్రజా వ్యతిరేకతను తనకు అస్త్రంగా మార్చుకుంటుంది కమలం పార్టీ. గెలుపు ప్రణాళికలను పదును పెడుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అధిష్టానం బెంగాల్ పార్టీ నేతలకు 2 కీలక బాధ్యతలను అప్పగించింది. బీజేపీ తన 11 ఏళ్ల పాలనలో దేశాన్ని ఏ స్థాయిలో అభివృద్ధి చేసింది, అలాగే తృణమూల్ కాంగ్రెస్ 14 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఏ విధంగా మార్చింది అనే అంశాలను క్లియర్గా ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపింది. ఇందుకోసం పార్టీలో అందరినీ సిద్ధం చేయాలని, సంస్థాగతంగా పార్టీని మరింత స్ట్రాంగ్ చేయాలని కూడా చెప్పినట్లుగా సమాచారం. అంతేకాకుండా సీఎం మమతా బెనర్జీ ముర్షిదాబాద్లో మత అల్లర్లకు కారణమైతే ఆపరేషన్ సింధూర్తో పాక్ మాత్రమే కాదు, భారత్తో ఇతర దేశాలు పెట్టుకోవాలంటే మోడీ భయపడే విధంగా చేశారనే అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకులను అమిత్ షా ఆదేశించారు. కొన్ని నెలల కిందట పశ్చిమ బెంగాల్లో పర్యటించిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఇద్దరు కూడా ఆపరేషన్ సింధూర్, ముర్షిదాబాద్లో జరిగిన మత అల్లర్లను ప్రస్తావించారు. రాష్ట్ర నాయకులు ఎన్నికల ముందు పోలింగ్ బూత్లను సందర్శించాలని పిలుపునిచ్చారు. జాతీయవాదంతో పాటు హిందుత్వవాదాన్ని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బెంగాల్ బీజేపీ నాయకులు ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారు. అందుకు బెంగాలీ అస్త్రంతో పాటు ఫేక్ ఓటర్ల ఏరివేతకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తామని తెలిపారు. బెంగాలీ భాష మాట్లాడే ఎవరినైనా కూడా బెంగాల్ రాష్ట్రానికి చెందిన వారే అంటూ ఆమె ప్రచారం చేయడం ప్రారంభించారు. అలాగే అక్రమ వలసదారులంతా కూడా బెంగాలీలే అని కూడా ఆమె చెబుతున్నారు. బీజేపీ తమ పార్టీపై గెలుపు కోసం ఇలా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మరోవైపు బీజేపీ మాత్రం వాటిని గట్టిగానే తిప్పికొడుతోంది. మోడీ పాలన 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బెంగాల్లోనే నెల రోజుల పాటు పాలనకు సంబంధించిన పార్టీ నాయకులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. దీంతో రాష్ట్రంలో కమలం పార్టీ గ్రాఫ్ మరింతగా పెరిగిందని తాజా సర్వేల్లో వెల్లడవుతోంది. కమ్యూనిస్టులు పార్టీకి మద్దతు ఇచ్చే కొన్ని గ్రామాలు బీజేపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎలాగో టీఎంసీ వ్యతిరేకులంతా కూడా కమలం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చూస్తున్నారు. వీటికి కమ్యూనిస్టులు కూడా ఓటు బ్యాంకుతో పాటు హిందూ ఓటు బ్యాంకు కూడా తోడవుతుంది. కాబట్టి ఈసారి బీజేపీ పక్కా ప్రణాళిక ప్రకారం వెళ్తే ఖచ్చితంగా మెజార్టీ స్థానాలతో విజయం సాధిస్తుంది. ఆ తర్వాత టీఎంసీ నాయకులు మమతా బెనర్జీ తాము ఎక్కడ తప్పు చేశామో తెలుసుకుంటారో లేదో చూద్దాం.